హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం కోటకు దగ్గరగా ఉన్న సీఎం రాశిపల్లిలోని కుంటకోన. ఈ కుంటకోన అనేది అడవి ప్రాంతాల్లో ఉంటది. ఈ కుంటకోన వచ్చి శివుని యొక్క టెంపుల్. ఇది సీఎం రాశిపల్లి నుంచి కుంటకోనకు ఒక 7 కిలోమీటర్స్ ఉంటది. ఈ 7 కిలోమీటర్స్ వచ్చి 4 కిలోమీటర్స్ మనకు జంగిల్లోనే ఉంటది. 4 కిలోమీటర్స్ మనం ఆ రాయిల్లో మనం డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళాలన్నమాట. ఒకసారి ఈ సీఎం రాశిపల్లి రూట్ చూడండి ఎలా ఉందో. ఆ పచ్చని చెట్లు రోడ్డును కమ్మేసినట్టుగా ఎంతో గుబులు గుబులుగా ఉంది కదా. ఎవరన్నా వెళ్ళే వాళ్ళు ఒకసారి మార్నింగ్ లేదా ఈవినింగ్ టైంలో ఒకసారి వెళ్ళండి. ఇక్కడ ఆ టైంలో అయితే ఫోటోలు కూడా చాలా బాగుంటుంది. ఎందుకంటే వెదర్ ఆ టైంలో సూపర్గా ఉంటుంది. అందువల్ల ఇక్కడ ఆ చెట్ల యొక్క ఆకులు కూడా ఎంతో పచ్చదనంతో కనపడతాయి. అందువల్ల ఫొటోస్ కూడా చాలా బాగా వస్తాయి. మెయిన్గా మీరు ఈ సీఎం రాశిపల్లి దాటుకునే వాళ్ళకి మీరు రూట్స్ అనేవి బాగా గుర్తుపెట్టుకోవాలా. ఎందుకంటే సీఎం రాశిపల్లి దాటుకునే వాళ్ళకి వచ్చే విలేజ్లో చాలా ఈదులు ఉన్నాయి. అందుకని చెప్పి మీరు రూట్స్ కరెక్ట్గా గుర్తుపెట్టుకొని కరెక్ట్ వీధిలోనే వెళ్ళాలా, లేకపోతే మీరు రూట్స్ అనేవి తప్పిపోతారు. బట్ ఇక్కడ రూట్స్ అనేవి తెలియకపోయినా కానీ అక్కడ ఎవరో ఒకరు చెప్తారు. కానీ మీరు అడవిలోకి వెళ్ళిన వాళ్ళకి మటుకు మీరు కరెక్ట్గా గుర్తుపెట్టుకోవాలి రూట్స్ అనేవి. ఎందుకంటే అడవిలో ఎవరో ఉండరు, అక్కడికి మనమే వెళ్ళాలా. సో అందుకని చెప్పి మనం అక్కడ అడవిలో మటుకు మనం రూట్స్ అనేది గుర్తుపెట్టుకోవాలన్నమాట. మీకు ఎవరైనా తెలిసిన వాళ్ళంటే వాళ్ళని తీసుకువెళ్ళండి. ఎందుకంటే మీరు అక్కడికి ఫాస్ట్గా వెళ్ళగలుగుతారు. అండ్ అక్కడ మీరు ఎక్కువసేపు స్టే చేసేదానికి ఉంటుంది. మన వీడియోలో మటుకు చిన్న ట్రైన్ కూడా వీడియో తీసి పెడతాను. ఎందుకంటే మనకు రూట్స్ కరెక్ట్గా తెలియాలి కాబట్టి. ఇప్పుడు ఈ విలేజ్ అనేది దాటుకున్న తర్వాత ఒక మట్టి రోడ్ వస్తుంది. ఇప్పుడు వస్తుంది చూడండి, అదే మట్టి రోడ్డు. ఈ మట్టి రోడ్లో మనం 5 మినిట్స్ డ్రైవ్ చేసిన తర్వాత మనం కుంటకోన అనే దోవ వస్తుంది. ఆ దోవలో వెళ్ళాలా. అండ్ ఈ మట్టి రోడ్లో డ్రైవ్ చేసే వాళ్ళు కొద్దిగా జాగ్రత్తగా డ్రైవ్ చేయండి. ఒకవేళ బండి స్లిప్ అయితే మటుకు మనకే దెబ్బలు తగులుతాయి. కొద్దిగా చూసుకొని కొద్దిగా కేర్ఫుల్గా డ్రైవ్ చేయండి. అక్కడికి వెళ్ళే వాళ్ళు వాటర్ ఫుడ్ ఈ నుంచి మీరే తీసుకువెళ్ళండి. ఎందుకంటే అక్కడ ఎవరో ప్రొవైడ్ చేయరు. అక్కడ ప్రస్తుతానికి అయితే ఇప్పుడు అంగళ్ళు కూడా లేవు. ఇప్పుడు మనం కుంటకోన దోవకాడికి చేరుకున్నాము. ఈ నుంచి రైట్ తిరగాల. రైట్ తిరిగితే కుంటకోన బోర్డు వస్తుంది. ఆ బోర్డు నుంచి మనం ఒక 100 మీటర్స్ వెళ్తే ఆ నుంచి జంగిల్ అనేది స్టార్ట్ అవుతుంది మనకు, కుంటకోన జంగిల్. ఈ అడవిలో మటుకు కొద్దిగా కేర్ఫుల్గా డ్రైవ్ చేయండి. ఎందుకంటే పూర్తిగా మట్టి ఉంటుంది. ఆ మట్టిలో చూసుకొని డ్రైవ్ చేయండి. ఎందుకంటే ఒకసారి స్కిడ్ కూడా అవుతుంది. మనం ఇప్పుడు జంగిల్లోకి అనేది ఎంట్రీ అయినాము. ఈ జంగిల్లో ఇలానే సేమ్ ఒక 4 కిలోమీటర్స్ ఉంటుంది రోడ్ అయితే. కానీ రూట్స్ అయితే చాలా ఉన్నాయి. ఈ రూట్లోనే ఒకటే రూట్ ఉంటుంది పెద్దగా. ఈ రూట్లోనే వెళ్ళండి. సైడ్గా కొద్దిగా చిన్న చిన్న రూట్లు ఉంటాయి. ఆ రూట్లో అయితే వెళ్ళొద్దు. డ్రైవ్ చేసేటప్పుడు మటుకు కొద్దిగా కేర్ఫుల్గా డ్రైవ్ చేయండి. ఎందుకంటే ఇప్పుడు మనం అడవిలో వెళ్తున్నాం కాబట్టి ఏమన్నా అడవి జంతువులు నేరుగా బండి కిందకి రావచ్చు. సో దానివల్ల మనకు దెబ్బలు తగులుతాయి, బండికి దెబ్బలు తగులుతాయి, ఆ యానిమల్కి దెబ్బలు తగులుతాయి. సో కేర్ఫుల్గా డ్రైవ్ చేయండి. ఎందుకంటే ఇప్పుడు మనం వెళ్ళేది యానిమల్ ప్లేస్లో ఉన్నాం కాబట్టి, అడవిలో ఉన్నాం కాబట్టి. నేచర్ ఎంజాయ్ చేసే వాళ్ళకైతే ఇది ఒక బెస్ట్ స్పాట్ అని చెప్పొచ్చు. అంత బాగుంది ఇక్కడ నేచరు. టెంపుల్ దగ్గర అయితే ఇంకా సూపర్గా ఉంది చెట్లతో. మన కోటకి దగ్గరగా ఉన్న ప్రతి ఒక్క బెస్ట్ స్పాట్ని నేను వీడియో తీసి అప్లోడ్ చేస్తాను మన ఛానల్లో. అందుకోసమని మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోవడం వల్ల నా వీడియోస్ అనేది మీకు నోటిఫికేషన్ వస్తాయి. నేను ప్రతి ఒక్క రూట్ని కూడా వీడియో తీసి పెట్టడం వల్లే మన వీడియోస్ అనేది లెంత్ అవుతుంది. లెంత్ అయినా కానీ మీకు కన్ఫామ్గా ఆ వీడియోస్ అనేది యూస్ అవుతాయి. తప్పకుండా చూడండి. నేను ప్రతి ఒక్క చిన్న వీడియోని కూడా ఎందుకు అప్లోడ్ చేస్తున్నానంటే, ఒక చోటుకి వెళ్తున్నామంటే మనకు కావాల్సిన మెయిన్ రూట్సే కావాలా. సో అందువల్లే నేను ఒక చిన్న రూట్ని కూడా పోనీకుండా వీడియో తీసి వీడియోలో అప్లోడ్ చేస్తున్నాను. కొంతమందికి ఈ రూట్స్ అనేవి తెలుసు, కొంతమందికి ఈ రూట్స్ అనేవి తెలీదు. కాబట్టి తెలియని వాళ్ళ కోసం నేను ప్రతి ఒక్క చిన్న రూట్ని వీడియో తీసి అప్లోడ్ చేస్తాను వాళ్ళ కోసం. ఈ విధంగా మనం చేయడం వల్ల రూట్స్ తెలియని వాళ్ళకి ఈ వీడియో చాలా బాగా ఉపయోగపడుతుంది అన్నమాట. ఇలాంటి అడవులలో మటుకు ఎవరు నిప్పు పెట్టే ప్రయత్నం చేయొద్దు. ఎందుకంటే ఒక అగ్గిపుల్ల వల్ల ఎంతో పెద్ద అడవి కాలిపోతుంది. అంతేకాకుండా ఆ అడవిలో ఉన్న చాలా జంతువులు కూడా చనిపోతాయి. ఒకసారి ఈ అడవి వాతావరణాన్ని గమనిస్తే మటుకు ఈ అడవిలో మటుకు చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఎటువంటి సౌండ్స్ లేకుండా, ఓన్లీ ఒక గాలి సౌండ్స్ తప్ప ఎటువంటి సౌండ్స్ ఉండవు. అంత ప్రశాంతంగా ఉంటుంది ఈ అడవిలో. మనం ఇలా 4 కిలోమీటర్లు డ్రైవ్ చేసుకుని వచ్చిన తర్వాత మన టెంపుల్ దగ్గరగానే చేరుకుంటాము. ఈ టెంపుల్ యొక్క ఎంట్రీనే చూడండి ఎంత బాగుందో. ఇక్కడ చిన్నపిల్లలు అయితే చాలా బాగా ఆడుకుంటారు ఇక్కడ.
ఈ చెట్ల మధ్యలో. మనం ఇప్పుడు టెంపుల్ దగ్గరికి అనేది వచ్చాము. ఇప్పుడు మీరు చూసేదే కుంటకోన యొక్క టెంపుల్. ఇప్పుడు మనం చూసేది కుంటకోన టెంపుల్లోని పురాతనమైన బావి. ఒకప్పుడు ఈ బావిలో వాటర్తోనే ఇక్కడ స్నానం చేసేవారు, ఇక్కడ తాగేవాళ్ళంట. ఇప్పుడు చూడండి ఈ బావి ఎలా ఉందో. అండ్ ఈ బావిలో వాటర్ కూడా ఇప్పటికీ చాలా తెల్లంగా ఉన్నాయి. ఈ బావిలో ఉన్న చేపలు కూడా మనకు కనిపిస్తాయి. అంత వైట్ గా ఉన్నాయి అన్నమాట ఈ వాటర్ అనేవి. ఒకసారి మీరే గమనించండి. ఇక్కడ చేపలు కూడా మీకు ఎంతో బాగా కనిపిస్తాయి. మీకు ఆ చేపలు అనేవి కనపడి ఉంటే కామెంట్ చేయండి. ఈ బావి దగ్గర తేనెటీగలను గమనించండి. ఆ తేనెటీగలతో కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. ఇప్పుడు మీకు ఈ బావి ఇంకా క్లారిటీగా కనపడాలని ఇలా వీడియో తీశాను. చూడండి. ఇప్పుడు మీరు చూసేదే ఈ కుండకోన యొక్క శివుని టెంపుల్. ఈ టెంపుల్ దగ్గర ఇక్కడ వాతావరణం కూడా చూడండి, పచ్చని చెట్లతో ఎలా ఉందో. ఇప్పుడు చూసిన బావి ఇదే మనం. ఇప్పుడు మనం ఈ టెంపుల్ లోపలికి అనేది వెళ్ళబోతున్నాము. ఏ శివుని టెంపుల్ అయినా కానీ ఫస్ట్ మనకు దర్శనం ఇచ్చేది నందీశ్వరుడే దర్శనం ఇస్తాడు. నందీశ్వరుని దర్శనం చేసుకున్న వాళ్ళకి మళ్ళా శివయ్య స్వామిని దర్శనం చేసుకోవాలి. ఎక్కడైనా కానీ శివుని టెంపుల్లో నందీశ్వరుడికి ఎదురుగా శివుడు ఉంటాడు. ఇప్పుడు మీరు చూసేదే శివుణ్ణి. బాగా గమనించండి. ఇప్పుడు మనం చూసేది ఈ టెంపుల్లోని నవగ్రహాలు. ఈ నవగ్రహాల యొక్క ఫలితం మీకు తెలిసి ఉంటే కామెంట్ చేయండి. ఇప్పుడు మీరు చూసే ఈ చెట్టు యొక్క ఏజ్ ఎంత ఉంటుందో గెస్ చేసి కామెంట్ చేయండి. ఇప్పుడు మీరు చూసేది నాగదేవత పుట్ట. ఈ నాగదేవత పుట్ట చుట్టూ ఇలా తెల్లదారం ఎందుకు కడతారో కామెంట్ చేయండి. అండ్ ఈ తెల్లదారం చుట్టడం వల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో అవి కామెంట్ చేయండి తెలిసిన వాళ్ళు ఉంటే. నాగుపాము బుస వల్ల ప్రెగ్నెన్సీ లేడీస్కు కొన్ని ఉపయోగాలు ఉన్నాయి. ఆ ఉపయోగాలు మీకు ఎవరికన్నా తెలిసి ఉంటే కామెంట్ చేయండి. నా వీడియోస్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను వీడియోస్ అప్లోడ్ చేస్తానే నోటిఫికేషన్ ఫాస్ట్గా వస్తుంది. అందువల్ల మీరు ఫాస్ట్గా వీడియో చూడొచ్చు. ఈ వీడియోలో ఏమైనా మిస్టేక్స్ ఉంటే కామెంట్ చేయండి. ఎందుకంటే ఈ మిస్టేక్స్ నెక్స్ట్ వీడియోలో రిపీట్ చేయను. వీడియో ఎలా ఉందో మటుకు ఖచ్చితంగా కామెంట్ చేయండి. బాగుంటే బాగుందని, బాగాలేకపోతే బాగాలేదని కామెంట్ చేయండి ఖచ్చితంగా. టెంపుల్ దగ్గర వెదర్ అయితే ఇలా ఉంటుంది పచ్చని చెట్లతో. ఎంతో బాగుంటుంది పచ్చని చెట్లతో. చూడండి ఒకసారి. మేము ఆఫ్టర్నూన్ వెళ్ళాం కాబట్టి మాకు కొద్దిగా ఎండ అనేది ఉంది. మీరు మార్నింగ్ వెళ్ళడానికి ట్రై చేయండి. మార్నింగ్ వెళ్తే మటుకు అక్కడ టెంపుల్ దగ్గర వాతావరణం చాలా కూల్గా ఉంటుంది. వీడియో ఇంతటితో అయిపోయింది. నెక్స్ట్ వీడియోలో కలుసుకున్నాం.